దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా దివ్య డైమండ్స్ ప్రేక్షకులకు, దివ్య డైమండ్స్ ఖాతాదారులందరికీ మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం పొడుగున ఓవరాల్గా ఈ 4 పారామీటర్స్లో ఎలా ఉన్నాయన్నది చూసినట్టయితే, ఈ 4 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏవైతే మనం ఉగాది రోజే ప్రత్యేకించి చూసుకుంటామో, ఆదాయం 11 పాళ్ళు ఉంది, వ్యయం 11 పాళ్ళు ఉంది, తర్వాత రాజపూజ్యం 3 పాళ్ళు ఉంది, అవమానం 6 పాళ్ళు ఉంది. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఆదాయం 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సరే, ఇక్కడ ఇన్కమ్ను పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మనము ఏదన్నా మనకు కొద్ది సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మాత్రం ఆరోస్కోప్ అయితే ఇండికేట్ ఏం చేస్తుంది? 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనేది చెప్తుంది. ఇకపోతే రాజపూజ్యం 3 పాళ్ళే ఉంది, అవమానం 6 పాళ్ళు ఉంది. అవమానం 6 పాళ్ళు ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ డిస్కషన్కి వెళ్ళొద్దు, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దు, వీలైనంత వరకు గొడవలు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవాయిడ్ చేయలేము. నేను నీ తప్పున్నా మీరు అవాయిడ్ చేయాలి. ఒకవేళ నా తప్పు లేదని మీరు ఆర్గ్యుమెంట్కి దిగారనుకో, అక్కడ మళ్ళీ అవమానం జరిగేది మీకే. ఎందుకంటే అది అలా ఉంది. ఇప్పుడు జాతకం అలా ఉన్నప్పుడు ఒక్కోసారి మన తప్పున మనం ఏమి చేయలేని పరిస్థితి ఉంది. మనము నీలాప నిందలకు గురవుతూ ఉంటాం. అది ఎన్నో కారణాలు ఉంటాయి, వాట్ ఎవర్ ద రీజన్స్. అందుకే వీలైనంత వరకు మనము థర్డ్ పార్టీ గురించి వీలైనంత వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధంగా ఫండమెంటల్గా ఏదైతే ఉందో ఖర్చులతో కూడుకొని ఉంది, అవమానాలు ఎక్కువనే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు. దాంతోపాటు ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, ఎక్కువ కాలం ధనలాభం, కొంతకాలం ధనలాభం బాగానే ఉంటుంది. అండ్ అప్రయత్నంగా కార్యసిద్ధి జరుగుతుంది. కొన్ని అనుకోని కార్యాలు జరుగుతాయి, దానివల్ల చాలా వరకు బాగుంటుంది. అండ్ మధ్య మధ్య ఆటంకాలు వచ్చినా మనోచింతిత, అంటే కొంచెం బాగా స్ట్రాంగ్గా మైండ్ పెట్టి చేస్తే సక్సెస్ అవుతుంది. తర్వాత ఆరోగ్యము కొద్దిగా అనారోగ్యం అనేది కొంచెం బాధించే అవకాశాలు ఉన్నాయి. కొంచెం హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవకాశం వస్తుంది. రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలను మనం తీసుకోవడం కోసం రుణం మీద మన వస్తు వాహనాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ మన సింహరాశి వారికి బ్రీఫ్గా జాతక ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం. ఈ గ్రహాలు యోగకారకం ఉంటాయి. ఇకపోతే రత్నాల వరకు కనక పుష్యరాగము, రూబీ, ఈ 2 రత్నాలు, స్టార్ రూబీ, ఈ 2 రత్నాలు జాతకరీత్యా మీకు చాలా సూటబుల్ అండి సింహరాశి వారికి. దీంతోపాటు అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 5, 9 ఇవి మోస్ట్ సూటబుల్ డేట్స్, అనుకూలమైన తేదీలు. సో ఈ తేదీలను మీరు కన్సిడర్ చేసుకుంటూ అండ్ ఇప్పుడు నేను చెప్పిన రత్నాలు పెట్టుకుంటే నిజంగా అప్పుడు ఆదాయం ఈక్వల్ ఏదైతే ఉందో ఈ అవమానాల నుండి కూడా మనము తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక జాతకం అన్నది మనకు ఒక వాతావరణ సూచికలాగా ఇండెక్స్ చేస్తుంది. మనం ఎప్పుడైతే మనకు ఇది తెలిసిందో దీని తగ్గట్టు మనం ప్లానింగ్ చేసుకుంటాం. అది ఇప్పుడు అక్కడ ఒక చోటికి వెళ్తే గొడవ అవుతుంది, సో వి విల్ అవాయిడ్ మనం అక్కడ వెళ్ళడం అవాయిడ్ చేస్తాం, అంత సింపుల్. సో దాని ఇంటెన్సిటీ ఉంటుంది. మనం నిజంగా అవాయిడ్ చేస్తేనే గొడ్డలతో పోయి గోటితో పోయినట్టు ఉంటుంది. సో అవాయిడ్ చేయడం కూడా తప్పే అయినా అండ్ అవాయిడ్ చేయాలి, మరి తప్పదు. ఎందుకంటే అవాయిడ్ చేయకుండా మీరు వెళ్ళినట్టయితే ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. సో మనం వెళ్ళకుంటుంటే తక్కువ డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి డ్యామేజ్ అనేది కంపల్సరీ అయినప్పుడు దాన్ని మనము తెలివిగా మినిమమైజ్ చేసుకోవాలి. ఇవే ట్రిక్స్ అనేది జాతకంలో, ఇలాంటి ట్రిక్సే ఉంటాయి. కాబట్టి ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండ్ బేగంపేట్ అండ్ కుకట్పల్లి మా బ్రాంచ్ ఆఫీసెస్. మీరు హెడ్ ఆఫీస్ రండి, ఇంకా మోర్ డీటెయిల్స్గా చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకేదైనా సమస్య మీరు ఎదుర్కొంటున్నా, సమస్య లేని వ్యక్తి ఉండడండి. అసలు మానవ జీవితం వచ్చిందంటేనే అదే అకౌంటబిలిటీతోనే వస్తుంది, మంచి చెడుల సమ్మేళితంగానే ఉంటుంది. సో ఒక్కటి ఏంటంటే, మనకు శాస్త్రాలు గైడ్ లాగా ఉన్నాయి. మనము మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి సమస్యలు వస్తాయి. సమస్యలు ఎట్లా బయటపడాలి, మనకు ఇండికేషన్ ఏం చేస్తుంది మనకు జాతక గ్రహాల ఫలితాలు, దానికి అనుకూలంగా మనం స్టెప్స్ తీసుకున్నాం అనుకో ఈజీ అయిపోతుంది. సో దట్ ఈజ్ హౌ దిస్ ప్రాక్టికల్గా మనం అడాప్టేషన్ చేయాల్సిన విషయాలు. సో ఇలాంటివి ఎన్నో ట్రిక్స్ అండి శాస్త్రాల్లో ఉన్నదాన్ని కూడా, కర్మ ఫలితాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో. సో మనకి ఏదైతే కర్మ ఫలితం ఉందో దాన్ని కూడా మనం తగ్గించుకునేవచ్చు. భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో, కాన్షియస్గా, తెలివితేటలతో మనము దాన్ని అనిపించుకొని తగ్గించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాతకాన్ని ఎప్పుడు రూల్ అవుట్ చేయలేము. మనం దాన్ని ఎలా చేసుకోవాలనేదే మనకు కరెక్ట్ అస్ట్రాలజర్ మనకు చెప్తారు.
హౌ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గుడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్ ఇట్లా గ్రాఫ్ లాగే ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అనేది దివ్య డైమండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్. మీకు అన్ని వివరాలు, రత్నాలు ఏవి పెట్టుకోవాలి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏదైనా పూజలు ఉంటే దాన్ని ఎలా చేయాలి, ఇలాంటివన్నీ రైటింగ్లో మేము దివ్య డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి చార్ట్లో మొత్తం రాసి ఉంటాయండి.